మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్, మనకి డిఎస్సికి సంబంధించి తాజా అప్డేట్స్ గురించి క్లారిటీగా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనకి మొదటి అప్డేట్ వచ్చేసరికి డిఎస్సిలో ఎంపికైన వారికి నియామక పత్రాలు అందచేయడానికి సంబంధించి ఈ నెల 25వ తేదీన నిర్వహించే ప్రత్యేక కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని విద్యాశాఖ మంత్రి ఆహ్వానించినట్లు మనకి అప్డేట్ రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లారిటీగా చెక్ చేయొచ్చు. ఈ రోజు శాసనసభ విరామ సమయంలో ఆయనను కలిసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన అనంతరం పలు అంశాలపై ఇరువురు చర్చించారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. ఇది మనకి ట్విట్టర్లో ట్వీట్ కూడా చేస్తున్నారు. కంప్లీట్గా ఇక్కడ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, మీరైతే చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇంక ఎవరైతే 13 జిల్లాలకు సంబంధించి సెలక్షన్ లిస్ట్లో ఉన్న అభ్యర్థులు ఉన్నారో ఆల్రెడీ మీ డియూ ఆఫీసుల నుంచి సంబంధిత డియూ ఆఫీసుల నుంచి మీకైతే కాల్స్ రావడం జరుగుతాయి. మీరు ఎక్కడ రిపోర్ట్ చేయాలి, ఏంది కథ అనేది కూడా కంప్లీట్గా వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకొక పత్రికా ప్రకటన కూడా రావడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి విద్యాశాఖ అధికారి వారి కార్యాలయం గుంటూరు అంటూ మనకి ఈ పత్రికా ప్రకటన అయితే రావడం జరిగింది. మెగా డిఎస్సి 2025లో నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులతో పాటుగా జోన్ 3 పరిధిలో వివిధ సబ్జెక్టులకు సంబంధించి పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్, టీజీటీ ట్రైనెట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి ఎంపికైన ఉమ్మడి గుంటూరు జిల్లా అభ్యర్థులకు హృదయపూర్వక అభినందనలు. ఈ సందర్భంగా పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 25వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా అమరావతిలో నియామక పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారంటూ కూడా మనకి ఇక్కడ మెయిన్గా హైలైట్ అయితే చేస్తూ ఉన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మెగా డిఎస్సి 2025కి ఎంపికైన ఉపాధ్యాయులందరూ సెప్టెంబర్ 24వ తేదీ ఉదయం 11 గంటలకు గుంటూరు నగరంలో పొన్నూరు రోడ్డు గల ఆంధ్ర ముస్లిం కళాశాల నందు తప్పనిసరిగా రిపోర్ట్ చేయవలసిందిగా తెలియచేయటమైంది. రిపోర్ట్ చేసిన సదరు డిఎస్సి అభ్యర్థులకి సెప్టెంబర్ 25వ తేదీ అమరావతి నందు జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వీలుగా ఐడి కార్డులు జారీ చేయనున్నట్లు, వారికి తోడుగా వచ్చే ఒక కుటుంబ సభ్యుడికి సంబంధించి కూడా ఇక్కడ ఐడి కార్డు అయితే జారీ చేయనున్నారంటూ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. కావున అభ్యర్థులు తమ ఫోటో మరియు తమతో పాటు ఎవరైతే వస్తున్నారో తల్లి లేదా తండ్రికి సంబంధించి మీరు ఎవరినైతే తీసుకువెళ్తున్నారో లేదా మీ ఫ్రెండ్ని తీసుకువెళ్తున్నారో వారికి సంబంధించిన ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, దాంతోపాటుగా మీకు సంబంధించిన ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురావాలని చెప్పేసి కూడా ఇక్కడ పత్రికా ప్రకటనలో మెయిన్గా చెప్తూ ఉన్నారు. 25/9/2025 ఉదయం 7 గంటలకల్లా ఆంధ్ర ముస్లిం కళాశాలకు చేరుకోవాల్సిందిగా తెలియచేయడమైంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల ద్వారా కార్యక్రమానికి తీసుకుని వెళ్ళనున్నట్లు గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి ఇక్కడ మనకు ఒక ప్రకటన అయితే తెలియజేశారు. ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం 13 జిల్లాలకు సంబంధించి డియూ ఆఫీసుల నుంచి మీకైతే ఫోన్స్ వస్తాయి. మీరు ఎక్కడ రిపోర్ట్ చేయాలి, ఎప్పుడు రిపోర్ట్ చేయాలి, ఇవన్నీ కూడా క్లారిటీగా మెన్షన్ చేస్తారు. ఎవరైతే ఈ కార్యక్రమానికి సంబంధించి హాజరవుతారో ప్రత్యేక ఐడి కార్డు కూడా రూపొందించే విధంగా మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటుగా మీరు ఎవరినైతే తీసుకువెళ్తున్నారో వారికి సంబంధించిన పాస్పోర్ట్ సైజ్ ఫోటోను కూడా తీసుకువెళ్ళినట్లయితే వాళ్ళు రిపోర్ట్ చేయమన్న దగ్గర మీరు రిపోర్ట్ చేసినట్లయితే మీకు ఐడి కార్డ్ డిజైన్ చేసి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒరిజినల్ ఐడి ప్రూఫ్, అందరి దగ్గర ఆధార్ కార్డులు లేదా ఓటర్ ఐడి కార్డులు ఉంటాయి కాబట్టి అవి మీరు తీసుకువెళ్తే సరిపోతుంది. ఇది గైస్ దీనికి సంబంధించిన ఇప్పటివరకు ఉన్న సమాచారం. ఇంకొక ఆసక్తికరమైన అంశానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ ప్రకటనలో ఉంది, దాని గురించి కూడా క్లారిటీగా చూద్దాం. ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తాం మంత్రి లోకేష్ అంటూ ఈటీవీ స్క్రోలింగ్. అసెంబ్లీలోని తన ఛాంబర్లోని మీడియాతో లోకేష్ చిట్చా మెగా డిఎస్సికి ఎన్ని అవాంతరాలు ఎదురైనా విజయవంతంగా పూర్తి చేశాం, 106 కేసులు ఎదుర్కొని కార్యక్రమాన్ని జయప్రదం చేశాం, నియామక పత్రాలు అందచేయుటకు రావాలని పవన్ కళ్యాణ్ను ఆహ్వానించా, కార్యక్రమానికి తప్పకుండా వస్తానని పవన్ అన్న అన్నారంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. ఇక ప్రతి ఏటా ఒక పద్ధతి ప్రకారం డిఎస్సి నిర్వహిస్తాం అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఓకే, ప్రతి ఏటా డిఎస్సి అని చెప్పేసి విద్యాశాఖ మంత్రి గారు ఏదైతే వాగ్దానం చేస్తూ ఉన్నారో దాన్ని తప్పనిసరిగా నిలుపుకోవాల్సిన అవసరం కూడా 100% ఉంది. ఎవరైతే బార్డర్ అభ్యర్థులు ఉన్నారో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ప్రకటన చేస్తూ ఉన్న నేపథ్యంలో నెక్స్ట్ మనకి ఈ డిఎస్సి పూర్తయిన వెంటనే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, టెట్ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈసారి టెట్ని బాగా కాన్సన్ట్రేషన్ చేసి టెట్లో ఎక్కువ స్కోర్ కూడా తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ యాజ్ సోన్ యాజ్ పాసిబుల్ మన ఛానల్లో కూడా ఫ్రీ క్లాసులు కానివ్వండి, ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్స్ కానివ్వండి అన్నీ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మన రామ్ రమేష్ ఏపీ టెట్ ఏపీ డిఎస్సి యాప్లో ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి రామ్ రమేష్ ఏపీ టెట్ ఏపీ డిఎస్సి అని చెప్పేసి మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఎనదర్ మెథడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎనదర్ మెథడ్ అనే ఆప్షన్ దగ్గర మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోయిన తర్వాత యాప్లో స్టోర్ అనే ఆప్షన్ ఉంటుంది. యాప్లో స్టోర్ అనే ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు కోర్సెస్ అనేవి వస్తాయి. పేపర్ 1, పేపర్ 2కి సంబంధించి పేపర్ 1
ఎస్జిటి టెట్ దగ్గర మీరు క్లిక్ చేసి కంటెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అక్కడ కంప్లీట్గా సబ్జెక్ట్ వైజ్ ఫోల్డర్స్ వస్తాయి. సైకాలజీ టెస్టులు రాయాలంటే సైకాలజీ మీద ఓపెన్ చేసి సైకాలజీకి సంబంధించిన టెస్ట్ అనేది అటెంప్ట్ ఇచ్చినట్లయితే లాస్ట్లో మీకు సబ్మిట్ ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఎన్ని రైట్ ఆన్సర్స్ ఇచ్చారు, ఎన్ని ఆన్సర్స్ ఇచ్చారు అనేది కూడా అక్కడ చూపిస్తుంది. దాంతోపాటుగా 24 అవర్స్ తర్వాత మీకు ర్యాంక్ ఎంత వచ్చింది, మీ ర్యాంక్ ఎంత, మీరు ఎన్నో ప్లేస్లో ఉన్నారనేది కూడా అక్కడే మీకు యాప్లో చూపించడం జరుగుతుంది. కాబట్టి రామ్ రమేష్ ఏపీ డిఎస్సి యాప్లో జరిగే టెస్టులని ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి. పేపర్ 2 వాళ్ళకి సంబంధించి సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ సబ్జెక్టులు అనేవి కామన్గా ఉంటాయి కాబట్టి ఆ కామన్ సబ్జెక్టులపై టెస్టులు అయితే ప్రస్తుతం జరుగుతున్నాయి. కాబట్టి 2 టెస్టులు అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయి. డే బై డే మీకు 2 టెస్టులు అనేవి వస్తూ ఉంటాయి. ఆ 2 టెస్టులు కూడా మీరు రాస్తూ ఉండండి. ఆ రకంగా మీకు అక్కడ ఒక రకంగా ప్రాక్టీస్ కూడా అవుతుంది. ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే తెలంగాణలో కూడా యాజ్ సోన్ యాజ్ పాసిబుల్ మినీ డిఎస్సి వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా మనకి డేటా అయితే వస్తుంది. కాబట్టి తెలంగాణ డిఎస్సికి సంబంధించి మీరు పోటీ పడాలంటే టాప్ 5 అంటే మనకి అక్కడ నాన్ లోకల్కి సంబంధించి 5% పోస్టులకు సంబంధించి అవకాశం ఉంటుంది. కాబట్టి నాన్ లోకల్కి సంబంధించి 5% అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 పోస్టులు ఓసీలో ఉన్నాయనుకుంటే ఆ 100 పోస్టులు అంటే మనకి 5 పోస్టులు టాప్ 5లో ఉన్నట్లయితే తెలంగాణ డిఎస్సికి సంబంధించి కూడా ఒక ఆశ చిగురిస్తుంది. కాబట్టి ఎవరైతే బార్డర్లో మిస్ అయిన అభ్యర్థులు ఉన్నారో కంపల్సరీగా తెలంగాణ డిఎస్సి పైన కూడా ఫోకస్ చేయవలసిన అవసరం అయితే ఉంది. మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.